గురుగారు తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ 2025 సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అంటే బాగుంది. 11 ఆదాయం, 11 వ్యయం, రాజపూజ్యత 3, అగౌరవము 6 ఉంది. అయితే ఈ శ్రమ, శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది బాగా ఉంటుంది. నరదృష్టి అనేటువంటిది ఉంటుంది ఈ సంవత్సరం వీళ్లకు, ఈ రాశి వాళ్లకు. అంటే మీరు సంపాదించేటువంటి సంపాదన కావచ్చు, మీకు వచ్చేటువంటి విజయాలు కావచ్చు, మీకు జరుగుతూ ఉండేటువంటి దీనిల వల్ల నరదృష్టి అనేటువంటిది పడుతుంది. అధిక శ్రమ, సమయానికి డబ్బులు చేతికి అందవేమో అనేటువంటి ఆందోళనతో ఉంటారు. కానీ సమయానికి అందుతాయి, ముందుకు వెళతారు, ఆ పని పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది గాక. బంధువుల వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగబోతూ ఉన్నాయి ఈ సంవత్సరము. వాటిని కూడా అధిగమించి ముందుకు వెళతారు. అలాగే రైతులకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకు బాగుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త ప్రమోషన్లు రావటం కానీ, అనుకూలమైనటువంటి చోటికి ప్రమోషన్లు చేసుకోవటం కానీ, ప్రమోషన్ రావటం కానీ, లేదా స్థానచలనం మీకు అనుకూలమైన చోటికి వెళ్ళటం కానీ, లేదా డబ్బు కొంచెం అధికముగా పెంచటము కానీ, ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు జరుగుతాయి అంటే ముందు కొంచెము ఇవి జరిగేదానికంటే ముందు చిన్నగా కాస్త మనస్తాపం, కించిత్ మనక్లేశం అనేటువంటిది కలిగి మేలు జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఈ రాశి వాళ్లకు ఉంటాయి, బాగా ఉంటాయి. అనుకున్నది సాధించి తీరుతారుగాక, తప్పకుండా పట్టుదలతో సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు పట్టుదలతో పనిచేసి విజయము సాధిస్తారు. తప్పకుండా దానివల్ల తద్వారా మీరు పేరు పొందుతారు. అలాగే ప్రశంసింపబడేటువంటి విధముగా మీ యొక్క పాలన ఉండబోతూ ఉన్నది. దైవానుకూలతతో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది గాక. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అధికమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. ఎంత బాగా శ్రమ పడతారో, ఎంత అనుకూలవంతంగా గట్టిగా శ్రమపడేటువంటి వాళ్లకు యోగం అనేది కలుగుతుంది. అంటే పదవి అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ ఊరూరికే రావు కదా పదవులు, బాగా 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది, ఇబ్బంది ఏమి లేదు. బాగుందన్నాము కదా అని చదువుకోకుండా ఉండొద్దండి, చదవండి, బాగుంటుంది, మేలు జరుగుతుంది. విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి యోగదాయకముగా ఉన్నది రాశి వాళ్లకు, సింహరాశి వాళ్లకు. ఇంకా సింహరాశ్యాధిపతి రవి ఈ సంవత్సరము రాజైనాడు కాబట్టి, ఒకవేళ ఎవరికైతే సింహరాశిలోనే, సింహలగ్నంలోనే రవి ఉన్నాడో వాళ్లకు అద్భుతమైనటువంటి యోగం ఉంటుందని చెప్పవచ్చును మనం. అన్ని అనుకూలాలే, ఆరోగ్యపరంగా అనుకూలము, తప్పకుండా మేలు జరుగుతుంది. ఒక వెలుగును వెలిగేటువంటి విధానముగా చూసుకోవచ్చును మీరు అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. అలాగే కళాకారులు ఉంటారు ఎంతోమంది. ఈ రాశి వాళ్ళు కళాకారులు కానీ, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ, సమాజంలో ఉండేటువంటి ప్రజానీకం అందరికీ కూడా ఈ రాశి వాళ్లకు కొంతవరకు యోగదాయకముగానే ఉంది అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.